గంజాయికి హిమాచల్ ప్రదేశ్ రెడ్ కార్పెట్ పరిచింది. సాగును చట్టబద్ధం చేసింది. ఇంతకీ అక్కడ గంజాయి ఎందుకు సాగు చేస్తున్నట్టు, మన దేశంలో ఎక్కడెక్కడ గంజాయి సాగు చట్టబద్ధంగా జరుగుతోంది? గంజాయిని మనం మాదక ద్రవ్యంగా భావిస్తున్నాం. కొకైన్, ఎండిఎంఏ వంటి డ్రగ్స్తో సమానంగా చూస్తున్నాం. గంజాయి సాగు చేసినా, రవాణా చేసినా తీవ్ర నేరంగా పరిగణిస్తున్నాం. కానీ హిమాచల్ ప్రదేశ్లో పరిస్థితి భిన్నంగా ఉంది. గంజాయి సాగును చట్టబద్ధం చేసింది అక్కడి ప్రభుత్వం. గంజాయి సాగుకు చట్టబద్ధత కల్పించాలని ప్రభుత్వానికి హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ కమిటీ సిఫారసు చేసింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయానికి విపక్షాలు మద్దతిచ్చాయి. ఇప్పటికే జమ్మూ కశ్మీర్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్లలో గంజాయి సాగుకు చట్టబద్ధత ఉంది. అలాగే గుజరాత్, మధ్యప్రదేశ్తో పాటు ఉత్తరప్రదేశ్లోని కొన్ని జిల్లాల్లో నియంత్రిత సాగు జరుగుతోంది. ఆయా రాష్ట్రాల్లో సాగు పద్ధతుల్ని, విధి విధానాలను అధ్యయనం చేశాకే తమ రాష్ట్రంలో గంజాయిని సాగు చేయాలని నిర్ణయించినట్లు చెబుతోంది హిమాచల్ సర్కార్. ఔషధాలు, పారిశ్రామిక అవసరాలను తీర్చాలనే సదుద్దేశంతోనే గంజాయి సాగుకు చట్టబద్ధత కల్పించామంటోంది హిమాచల్ ప్రభుత్వం. గంజాయి మొక్కల కాండం నుంచి సేకరించే ఫైబర్ను పారిశ్రామిక అవసరాలకు వినియోగిస్తారు. అలాగే తక్కువ మత్తునిచ్చే గింజలను ఔషధాల తయారీలో వాడతారు. ఇక ఆర్థిక కష్టాల్లో ఉన్న హిమాచల్ ప్రదేశ్కు గంజాయి సాగు ద్వారా 400 నుంచి 500 కోట్ల రూపాయల ఆదాయం సమకూరనుంది.